బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నిత్య నిజాలు చెప్పే మీ ఛానల్. ఈ రోజున ఒక వైరల్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తున్నాడు అంటూ ఏంటి ఆ నటక? చిరంజీవి లాగా సినిమాల్లో నటించడం, చిరంజీవితో అడుగుజాడలు నడవడం అంటే కరెక్టే కావచ్చు. అయితే అది కాదంట. రేపు జూను 30వ తారీఖున 20వ తారీఖున తీసుకెళ్ళి జనసేనను తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తున్నాడు అంటూ ఒక ప్రచారం నానుడు చేస్తున్నారు. ఈయనకి కేంద్ర మంత్రిగా ఎమ్మెల్సీ పోస్ట్ తీసుకుంటున్నాడు. దాన్ని తీసుకెళ్లి బీజేపీని నమ్మి బీజేపీతో పాటు విలీనం చేస్తున్నారు. ఆ రోజున ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడే మండిపడ్డాడు పవన్ కళ్యాణ్. ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు, తప్పు అన్నయ్య, తప్పు అన్నయ్య అని చెప్పాడు. అదే తప్పు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారని మీరు నమ్మారు? ఎందుకు చెయ్యాలి? ట్రై అండ్ ట్రై అంటిల్ యు డై అనే సిద్ధాంతం ఉండాలి. అంతేగాని ఆ రోజున గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు ప్రయత్నం చేసి 18 సార్లు ప్రయత్నం చేసి భారతదేశం పైన దండయాత్ర చేసి 18వ ఏట గెలిచాడు. 18సారి. గజనీ మహద్కు అంత దమ్ము ధైర్యం లేదా? నీకు తిండి లేదా? ఏం లేదు. వైరల్ అవ్వేది నిజమా అబద్ధమా? ఇదంతా కావాలని వైసీపీ వాళ్ళు పవన్ పై బురదలుతున్నారంటూ కొందరు జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఏమోనండి, జరిగితే జరగచ్చు, అన్నయ్య బాటలో నడుస్తాడంటే మరి అన్నయ్యలాగా ఈయన కూడా ఆ తప్పు చేస్తే పవన్కి కాపులకి ఇక భవిష్యత్తు ఉండదని చెప్తున్నారు. ప్రముఖ పాత్రికేయులు ఇదే తప్పుగా చేస్తే ఇక కాపులే అనే వారికి భవిష్యత్తే ఉండదు, ఇది జరగకూడదు అని చెప్పి నొక్కి ఒక్కాడిస్తున్నారు. సీనియర్ పాత్రికేయులు కూడా అదే చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఆయన పతనానికి ఆయనే నాంది. మదవెక్కిన ఏనుగు తన నెత్తి మీద తానే మట్టేసుకున్నట్టుగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చెయ్యడు అంటున్నారు. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.